కేసన్ న్యూస్ కు స్వాగతం. నేను ప్రియా. మెదక్ జిల్లా చేగుంట మండలం పోలంపల్లి గ్రామానికి చెందిన కొండి లక్ష్మి ఇటీవల ఆత్మహత్య చేసుకున్న ఘటనపై ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్ బాకీ వెంకటయ్య గ్రామానికి చేరుకుని మృతురాలి కుటుంబాన్ని పరామర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ ఉద్యోగులు తమ పరిధిలో మాత్రమే విధులు నిర్వర్తించాలి అని, అధికార దుర్వినియోగం చేస్తే శాఖాపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు. పంచాయతీ కార్యదర్శి శ్రవంతిని సస్పెండ్ చేసి కేసు విచారణ నిష్పక్షపాతంగా జరిపి బాధిత కుటుంబానికి న్యాయం చేస్తామని భరోసా ఇచ్చారు. మృతురాలి కుటుంబానికి ఇవ్వాల్సిన 4,25,000 వెంటనే అందజేయాలి అని జిల్లా కలెక్టర్ను ఆదేశించారు. అలాగే కుటుంబానికి వాగ్వాదం చేసిన ఎకరం భూమిని తక్షణమే కేటాయించాలి అని సూచించారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ శ్రీకాంత్, సిఐ వెంకటరాజు గౌడ్, ఎంపీడీఓ చిన్నారెడ్డి, ఎస్ఐ చైతన్య కుమార్ రెడ్డి, ఎంపీఓ నరేష్, మాల మహానాడు రాష్ట్ర నాయకులు కొండి స్వామి, బాలరాజ్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు. మన కొండి లక్ష్మి మరి ఆత్మహత్య చేసుకోవడం చాలా బాధాకరం, చాలా దారుణం. మరి ఉద్యోగస్తులు కూడా ఎవల లక్ష్మణ రేఖ దాటద్దు, ఎవల విధులు వాళ్ళు చేయాలి. మరి ఒక దళిత మహిళను పట్టుకొని కాలు మొక్కించుకోవడం, ఆమెను హింసించడం, ఆ మానసిక వ్యాధి దట్టకోలేక ఆత్మహత్య చేసుకోవడం చాలా దారుణం. ఇది సభ్య సమాజం అందరూ కూడా తలదించుకునే విషయం. 79 సంవత్సరాల తర్వాత కూడా ఇంకా కూడా ఎస్సీ ఎస్టీ వివక్షత ఉన్నాయంటే చాలా దుర్మార్గమైన చర్య. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. మరి అంజయ్య గారి కుటుంబానికి ఎస్సీ ఎస్టీ కమిషన్ అండగా ఉంటుంది. ఇప్పుడే కలెక్టర్తో మాట్లాడినా తప్పకుండా ఆ కార్యదర్శిని సస్పెండ్ చేసి నేను నిష్పక్షపాతంగా మరి విచారణ జరిపించి మరి కమిషన్ కూడా రిపోర్ట్ ఇవ్వాలని చెప్పి నేను ఆదేశాలు ఇచ్చిన. తప్పకుండా ఆదేశాలు వాళ్ళు కలెక్టర్ గారు అమలు చేస్తారు. మరి వాళ్ళకి వచ్చే నష్టపరిహారం కూడా 4,25,000 ఇమీడియట్గా ఏదన్నా అకౌంట్కి వెళ్ళి సప్లా నిధుల నుంచి అర్జెంటుగా అందజేయమని చెప్పి కూడా కలెక్టర్కు డైరెక్షన్స్ ఇచ్చిన, అవి కూడా ఇచ్చేస్తారు. మరి తహసీల్దార్ కూడా ఇప్పుడు ల్యాండ్ వాళ్ళకి ఇచ్చే ల్యాండ్ కూడా ఇప్పుడే విజిట్ చేసిపోతాడు. తప్పకుండా అది త్వరలోనే సర్టిఫికేట్ కూడా ఇప్పించి ఏర్పాటు చేస్తారని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ మరి మన ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి గారి దృష్టికి, మరి మన జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి మరి వివేక్ వెంకటస్వామి గారి దృష్టికి కూడా తీసుకువెళ్ళి ఈ దళిత మహిళకు న్యాయం జరిగే విధంగా మరి కుటుంబాన్ని ఆదుకొని, ఆ కుటుంబంలో ఒకటే కోరుకున్నాడు, ఆయనకు కూడా ఉద్యోగం వచ్చే విధంగా ప్రభుత్వంతో జిల్లా మంత్రితో మాట్లాడి మరి అవసరమైతే ముఖ్యమంత్రి కూడా మాట్లాడి తప్పకుండా ఈ కుటుంబాన్ని ఆదుకుంటామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ మరి ఏది ఏమైనా ఎటువంటి సంఘాలు జరగద్దనంటే కఠినంగా శిక్షలు ఉండాలి. మరి ప్రభుత్వ అధికారులు కూడా వాళ్ళ లైన్లో వాళ్ళు పనిచేయాలి, వాళ్ళ లిమిట్స్ ఉంటాయి. ఈ రకంగా చేయడం మొత్తం దుర్మార్గమైన చర్య. దీన్ని మాత్రం నేను తీవ్రంగా ఖండిస్తూ ఉన్నా. ఏది ఏమైనా మరి అంజయ్య గారి మరి అధైర్యపడద్దు, ఎస్సీ కమిషన్ అండగా ఉండి మీకోసం కష్టంగా పనిచేస్తారని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాను. సరే, అది ఆదేశాల మేరకు కొండి లక్ష్మి ఆత్మహత్య చేసుకున్న బాధిత కుటుంబానికి ఆసరా కోసము గవర్నమెంట్ ల్యాండ్లో నుంచి ఒక ఎకరా కేటాయింపు విషయమై సర్వే నెంబర్ 97లో మోకా విచారణ కోసం ఇక్కడ రావడం జరిగింది. సో అక్కడ సర్వే చేసి బౌండరీ ఫిక్స్ చేసిన తర్వాత అక్కడ ఎంత గవర్నమెంట్ వేకెంట్ ల్యాండ్ ఉంది, దాని ప్రకారం ఏ విధంగా చర్యలు తీసుకుందాం అనే విషయమే మేము విచారిస్తాము. దీని తర్వాత వాళ్ళకి కేటాయింపు చేయడం జరుగుతాం.